కేరళలో వచ్చేటప్పటికి ఇంకా సింగిల్ డిజిట్ మీదనే ఉంది దాని పర్సంటేజ్. ఆంధ్రప్రదేశ్లో 0గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక పునాది వేసుకోవడానికి ఇప్పుడు తమిళనాడులో అంటే అన్నామలైని ముందు పెట్టి నడుపుతున్నారు. కర్ణాటకలో వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఫెయిల్యూర్ మీద తాము గెలవగలం అనుకుంటున్నారు. తెలంగాణలో కూడా అట్లా అనుకుంటున్నారు. అవన్నిట్లో స్కోప్ వచ్చింది. కానీ కేరళ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి జీరోగా ఉంది. ఈ 2 చోట్ల ఏ అవకాశం వచ్చినా పోతే పోయేదే ఉంది మనకి అని అనుకుంటే తక్షణ ప్రయోజనం వస్తుంది. ఒక 8, 10 ఇచ్చారు, లేకపోతే ఒక 5, 6 ఇచ్చారు. ఎన్డీఏలో బలమైన భాగస్వామి పక్షం వస్తుంది తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు ఎన్డీఏలోకి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో ఎన్డీఏలోకి 3 చేర్చుకున్నారు. నిన్న ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్ నుంచి చేర్చుకున్నారు. ఐఎన్డీఏ కూటమిని డివిజన్ చేసి తెచ్చుకుని చేర్చుకున్నారు. దాంట్లోని ఐఎన్డీఏ కూటమిలో మరొక భాగస్వామి అయినటువంటి నితీష్ కుమార్ని మొన్ననే బీహార్లో ఇటుకు తెచ్చుకున్నారు. అట్లాగే జేడీఎస్ దేవగౌడ వాళ్ళ పార్టీ ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు. అంటే ఐఎన్డీఏ కూటమి బలపడకుండా చూడటం, అదే సందర్భంలో తాము బలపడటం అన్నటువంటి కాన్సెప్ట్ని చూస్తున్నారు. ఇక్కడ చిన్న డౌట్, ఒకవేళ ఇండివిజువల్గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్లో ఆ 5, 6, 10 భారతీయ జనతా పార్టీ తెచ్చుకోలేదా పార్లమెంట్ స్థానాల్లో? సింగిల్గా అయితే సాధ్యం కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఎందుకంటే గత 10 ఏళ్ల